ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈవీఎంల గందరగోళం మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంది. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ మళ్ళీ చర్చకు వస్తుంది. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక కీలక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆవిడ మహిళ ఉంది ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించి, ఆమె కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చింది ఈవీఎంలకు సంబంధించి. ఈవీఎంని 100% హ్యాక్ చేయొచ్చు, 100% హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. అయితే మిగతా దేశాలు అంటే పెద్ద పెద్ద అగ్రదేశాల్లో కూడా ఈవీఎంలను బ్యాన్ చేస్తూ వచ్చారు. కానీ కొన్ని దేశాల్లో 13 నుంచి ఒక 15 దేశాల్లో ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఆమె మాట్లాడుతూ వచ్చింది. మరి మన భారతదేశంలో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది ఆరోపణలు ఇస్తున్నారు, ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామని చెప్పేసి. మొన్న ఏపీ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుకున్నా, లేదంటే ఇంకొకళ్ళు అనుకున్నా, దేశవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికలు అనుకున్నా. ఎలా చూడాలి? నిజంగానే ఈవీఎంని బ్యాన్ చేసే పరిస్థితి దేశంలో ఉంటుందా? అసలు మళ్ళీ బ్యాలెట్ని బయటికి తీసుకొచ్చే వ్యవహారం అసలు ఏమైనా ఉంటుందా? ఉండనే ఉంది. ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ఉండగా ఆ పని చెయ్యదు. ఓకే, ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏమైనా చేస్తారో తెలియదు. అది ప్రవేశించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరేం చెప్తున్నాం ఇప్పుడు? గత ఈసారి కాకుండా అంతకుముందు బీజేపీ 300 సీట్ల పైన వచ్చినప్పుడు విపరీతమైన ఆరోపణలు చేస్తే ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు పిలిచి, ఇదిగో మేము మా ఈవీఎంలు ఇది టేబుల్ పెట్టి మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా పరీక్ష చేయండి, అందులో ఏమైనా ట్యాంపరింగ్ అవకాశం ఉంటే మాకు చెప్పండి, టెక్నికల్ పరిస్థితులు తీసుకురండి అని ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. రెండోది ఏం చెప్పింది, దేశంలో ఎక్కడైనా సరే ఎన్నికలు జరిగినటువంటి ఈవీఎం భద్రపరుచుకున్నాము, ఫలానా నియోజకవర్గంలో ఫలానా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము పరీక్ష చేస్తామంటే తీసుకొచ్చి ఇస్తాము అన్నారు. ఎవరు కూడా దాని తీసుకురామని చెప్పలేదు, లేచి అందరూ వెళ్ళిపోయారు. ఛాలెంజ్ చేశారు. 3 రోజులు 4 రోజులు పెట్టారు, టేబుల్ పెట్టారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మన 3 రోజులు 4 రోజుల కింద ఎలక్షన్ ఎక్కడ ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదు, మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీరు వచ్చి పరిశీలన చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక్కడ ట్యాంపరింగ్ చెప్తూ విదేశాల్లో ఉంటూ ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు ఉపలక్షణం చెప్తే కేసు కడతారేమో అని చెప్పి భయం ఉంటే, అమెరికాలో ఎవరినో పట్టుకొని లేకపోతే చైనాలో ఎవరినో పట్టుకొని నువ్వు ఇలా చెప్పు అంటే అదేదో పెద్దవాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయినట్టు అవకాశం ఉంది, ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి చెబుతానే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిపోయినట్ట వాళ్ళు చెప్తానే అక్కడ స్టేట్మెంట్. అంటే ఒక పాయింట్ కాదు అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్. సరే, ఇండియాకు వచ్చి నిరూపించమని వాళ్ళని అక్కడ చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్యాంపరింగ్ జరగాలంటే క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ కానీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఏమైనా చిప్ వాడితే అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, వైఫై కనెక్షన్ దానికి ఉంటే అప్పుడు ట్యాంపరింగ్ చేయొచ్చు తప్ప ఒట్టి మిషన్ పవర్ పోయినా కూడా బ్యాటరీతో మళ్ళీ పనిచేస్తుంది, ఏ విధంగా అది ట్యాంపర్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మీకు దాన్ని పరీక్ష చేసుకోండి మిషన్ తీసుకెళ్ళి అంటే ఎవరు దాన్ని పరీక్ష చేపించారు? ఏ రాజకీయ పార్టీ? మరి ఉత్తమాట ఇప్పుడు ఓడిపోయి జనం ముందు మనం ఎందుకు ఓడిపోయినాము అంటే, జనం ముందు అరే దానివల్ల ఓడిపోయామని ఇంత బీజేపీ మీద వేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. జనం బాగా అవగాహనతోనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి అదే ఆలోచన ఉంటే వాళ్ళకి మొన్న ఎందుకు 240 సీట్లు వస్తాయండి, 350 టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ 400 పెట్టుకున్నారు, వాళ్ళు 400కి వెళ్ళిపోయింటారు కదా, వెళ్ళిపోయింది ట్యాంపరింగ్ చేసుకుంటారు. 240 వచ్చి తెలుగుదేశాన్ని లేకపోతే ఇంకొకటి బతిలో ఆడుకొని గవర్నమెంట్ కామెంట్ చేసిన వాళ్ళు ఏమో ఆ ట్యాంపరింగ్ చేయడం వల్ల 240 అన్న వచ్చినాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఆరోపిస్తుంది అదే కదా. ఎవరేం చేయలేరు దానికి. అట్లా మాట్లాడితే మనం ఏం చేస్తాం దానికి? రావు అంటే ఇప్పుడు జనము వ్యతిరేకిస్తే క్యూలలో నిలబడి ప్రభుత్వం వద్దు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకోని 10 గంటల సీట్లకి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ అక్కడ ఏంటి పరిస్థితి? ఇప్పుడు చేయాలనుకుంటే బీజేపీ ఇతర రాష్ట్రాలలో ఎందుకు చేయలేకపోయింది?